విచ్చేసిన పుర ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను ఎంవి శ్రీధర్ రెడ్డి, నేచర్ లవర్స్ అసోసియేషన్ మెంబర్. మేము గత కొద్ది సంవత్సరాలుగా ఎలాగైనా కానీ మనం ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పి అందరినీ కూడా అటువైపు మోటివేట్ చేయాలని చెప్పి మా టీం అంతా కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు బ్యాంబూ డే, ప్రపంచ వెదురు దినం అనే ఒక పేరు. సో ఆ సందర్భంగా మన అదృష్టం కొద్దీ చిత్తూరు అమూల్ డైరీ పక్కనే వెదురారణ్యం అని చెప్పేసి బ్యాంబూ ఫారెస్ట్ని డెవలప్ చేశారు. అందుకు గవర్నమెంట్కి మా ధన్యవాదాలు. ఈరోజు ఈ సందర్భంగా సీడ్ బాల్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అవసరమైతే ఇంకొకసారి వేరే వేదిక పైన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీన్ని లార్జ్ స్కేల్లో మోటివేట్ చేసి సీడ్ బాల్స్ విషయంలో కానీ ట్రీ ప్లాంటేషన్ గురించి కానీ పెద్ద డ్రైవ్ ప్లాన్ చేస్తున్నాము. లక్షల చెట్లు నాటి మన ఊరిని కాపాడుకొని అట్లాగే వేరే ఊర్లో కానీ గులాబుల ఎటుకులు కానీ ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేయడానికి మేమంతా ప్లాన్ చేస్తున్నాం. బంబూ డేని విజయవంతంగా చేపట్టింది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మన శ్రీధర్ రెడ్డి సారు దీనికి కావాల్సిన సీడ్స్ ఇవన్నీ మనకు ప్రొవైడ్ చేసి మనల్ని అందరినీ ఈ సాయంకాలం పూట వరల్డ్ బంబూ డే జరుపుకోవడానికి మనకి ఎంతో సహకరించారు. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వృక్షో రచిత అన్నట్లు మనం వృక్షాలను కాపాడితే వృక్షాలు మనల్ని కాపాడుతాయి. మనం చేయాల్సింది మనమే కాదు, మన ఇంట్లో పిల్లలకు కూడా మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భావితరాలకు వృక్ష సంపద అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. బర్త్డేలకి పెద్ద పెద్ద కేకులు అవి తెచ్చి టపాకాయలు పేల్చి వాటి వల్ల అనవసరంగా వృధాగా డబ్బులు ఖర్చు పెట్టడం కంటే కూడా ఒక పెళ్లిళ్ళు జరిగినా, మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా, లేదా ఒక గృహప్రవేశం జరిగినా దేనికైనా ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కని ఇచ్చి పంపించండి. రిటర్న్ గిఫ్ట్లన్నీ కూడా ఆపేయండి. ఈ విధంగా ఈ సాయం సంధ్య వేళలో మనం ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషము. అందరూ కూడా బ్యాంబూ ట్రీ అక్కడ శుభాకాంక్షలు అందరికి కూడా. రోజు ప్రపంచ వెదురు దినోత్సవం అంటే వరల్డ్ బ్యాంబూ డే ఎవ్రీ సెప్టెంబర్ 18th విశ్వవ్యాప్తంగా జరుపుకునే రోజు ఇది. చాలా అద్భుతమైన రోజు. ఎందుకంటే ఈ మొక్కే ఇది గ్రాస్ ఫ్యామిలీకి చెందింది. బ్యాంబూ అనేది గ్రాస్ ఫ్యామిలీకి చెందింది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఇది. చాలా ఎటువంటి ప్రదేశాల్లో అయినా సారవంతం లేకపోయినా డ్రాట్ ఏరియాల్లో కూడా బాగా పెరుగుతుంది. నీటి ఎద్దడి బాగా తట్టుకుంటుంది. ఇటువంటి ప్రదేశాల్లో మనం పెంచుకోగలిగితే ఆక్సిజన్ అంత బాగా వస్తుంది, అంత గ్రీన్ కెనపై కూడా చాలా బాగా వస్తుంది. ప్రపంచమంతా చాలా అద్భుతంగా ఆదరించే మొక్క ఇది. చాలా సింపుల్. ఒక చిన్న మొక్క నాటితే మీరు ఎంత విపరీతంగా పెరుగుతుందంటే అంత విపరీతంగా పెరుగుతుంది. బ్యాంబూతో యూసేజెస్ ఎంత ఉన్నాయంటే మనం చెప్పలేం. అన్ని యూసేజెస్ ఉన్నాయి. కలపగానే కాదు, పర్యావరణాన్ని పరిరక్షించడానికి, సాయిల్ ఎరోషన్ అరికట్టడానికి దీంతో చాలా వస్తువులు కూడా చేస్తున్నారు. వాటర్ బాటిల్స్, అట్లానే బ్యాంబూ. ఇప్పుడు ఇక్కడైతే బ్యాంబూ ఆడిటోరియమే ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లాస్టిక్ చైర్స్ వీటి రీప్లేస్ చేసి బ్యాంబూ వాడుతున్నారు. ఎక్సలెంట్ రీప్లేస్మెంట్ ఫర్ ప్లాస్టిక్ అనమాట ఈ బ్యాంబూ. ఈ బ్యాంబూ డే